ఒక్కసారి ఊహించుకోండి, ఉగ్రవాదులతో కలిసి బ్రతకడం, వాళ్లతోనే తినడం, వాళ్లతోనే ప్రార్థనలు చేయడం. కానీ మనస్సులో మాత్రం ప్రతి క్షణం దేశం కోసం సమాచారాన్ని సేకరించడం. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం. కానీ ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఉగ్రవాదుల కదలికలు, ఆయుధాలు, ప్రణాళికల గురించి కీలక సమాచారాన్ని మన సైన్యానికి అందించారు. కొన్ని కథలు వింటే రక్తం ఉప్పొంగుతుంది. కొందరి త్యాగాలు స్మరించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఒక సామాన్యమైన సైనికుడి కథ కాదు, అదొక లెజెండ్ కథ. దేశం కోసం తన పేరును, తన రూపాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన ఒక రియల్ హీరో కథ. ఆయనే మేజర్ మోహిత్ శర్మ. ఆయన కథ తెలిస్తే సినిమా హీరోలందరూ ఆయన ముందు దిగదుడిపే అనిపిస్తోంది. ఎందుకంటే ఉగ్రవాదులను దూరం నుంచి కాల్చి చంపడం ఒక ఎత్తు, కానీ వాళ్ళ ఏరియాలోకి వెళ్లి వాళ్లతో పాటే ఉంటూ వాళ్లతోనే టీ తాగుతూ ఒక ఉగ్రవాదిలా నటిస్తూ వాళ్ల పునాదులు పెకిలించడం మరొక ఎత్తు. ఆ సాహసం చేయగలిగిన ఏకైక వ్యక్తి బహుశా మేజర్ మోహిత్ శర్మ మాత్రమే. హర్యానాలోని రోహ్తక్ లో పుట్టిన మోహిత్ శర్మ ముందు ఒక సాఫీగా సాగిపోయే జీవితం ఉంది. ఇంజనీరింగ్ డిగ్రీ, మంచి ఉద్యోగం, తన కొడుకు క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక కుటుంబం, అన్నీ ఉన్నాయి. కానీ ఏ దారిలోకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఎక్కువగా భయపడతారో ఆ దారినే ఆయన తన జీవితంగా ఎంచుకున్నారు. అదే ఇండియన్ ఆర్మీ. ఆర్మీ సెలక్షన్ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు మొదట భయపడ్డారు. అది ఆయన సామర్థ్యంపై అనుమానంతో కాదు, తమ కన్న కొడుకును ఎక్కడ కోల్పోతామో అన్న ప్రేమతో. ఆయన వాళ్ళు చెప్పిందంతా విన్నారు, కానీ చివరికి తన మనస్సు చెప్పిందే చేశారు. అందుకే చదువును మధ్యలోనే వదిలేసి తన లక్ష్యమైన ఇండియన్ ఆర్మీ వైపు అడుగులు వేశాడు. 1995లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఎలాంటి వీరుడంటే అకాడమీలో ఛాంపియన్ హార్స్ రైడర్, బెస్ట్ స్విమ్మర్ మరియు బాక్సింగ్ ఛాంపియన్ కూడా. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 1 పారా స్పెషల్ ఫోర్సెస్ లో కమాండోగా మారారు. అలాంటి వ్యక్తికి మండుతున్న నిప్పులోకి దూకాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ధైర్యం అలాంటిది. ఎవరికి సాధ్యం కాని ఒక డెడ్లీ ఆపరేషన్ కోసం మోహిత్ శర్మ నేను వెళ్తాను అని ముందుకు వచ్చారు. 2004 సౌత్ కాశ్మీర్ లోని షోపియాన్. యూనిఫామ్ లేదు, గుర్తింపు లేదు. మేజర్ మోహిత్ శర్మ తన ఉనికిని తానే చెరిపేసుకున్నారు. తన రూపాన్ని మార్చుకున్నారు, గెడ్డం పెంచారు, ఉగ్రవాదుల్లాంటి బట్టలు వేసుకున్నారు, పష్తో భాష యాసను నేర్చుకున్నారు, ఒక కొత్త పేరు పెట్టుకున్నారు, ఇఫ్తిఖార్ భట్. ఇండియన్ ఆర్మీ వల్ల మా అన్నయ్య చనిపోయాడు, వాడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక కట్టు కథతో హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదుల క్యాంపులోకి అడుగు పెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆయన ధైర్యానికి పరాకాష్ట ఏంటంటే, ఒక రోజు ఇద్దరు ఉగ్రవాదులకు ఆయనపై అనుమానం వచ్చింది. ఆ క్షణం మేజర్ మోహిత్ శర్మ ఆడిన మైండ్ గేమ్ చరిత్రలో నిలిచిపోతోంది. ఆయన తన చేతిలోని AK-47 ని కింద పడేసి, నా మీద నమ్మకం లేదా, అయితే ఇక్కడే నన్ను కాల్చి చంపండి అని సవాల్ విసిరారు. ఒక్క క్షణంలో వాళ్ళ అనుమానం పటాపంచలైంది. వాళ్ళు ఆయన్ను నమ్మేశారు. కానీ ఆ తర్వాతి క్షణమే మేజర్ మోహిత్ తన వెనుక దాచుకున్న పిస్టల్ తీసి ఆ ఇద్దరు ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ ఇచ్చే అసలైన బహుమతిని అందించారు. అక్కడికక్కడే ఇద్దరిని మట్టు పెట్టారు. ఈ ఒక్క ఆపరేషన్ హిజ్బుల్ సంస్థను కొన్ని సంవత్సరాల పాటు వణికించింది. మార్చి 21, 2009 కుప్వారాలోని హఫ్రుడా అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందింది. ఇదే మేజర్ మోహిత్ శర్మ చివరి మిషన్. ఆయన తన బ్రావో అసాల్ట్ టీమ్ ను ముందుండి నడిపించారు. ఉగ్రవాదులతో భీకరమైన పోరాటం జరిగింది. వాళ్ళ కాల్పుల్లో ఆయన బృందంలోని ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మేజర్ మోహిత్ వారిద్దరిని ఒక సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఆ పోరాటంలో తన ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావం అవుతోంది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆయనకు తెలుసు తర్వాతి టర్న్ తనదేనని, తాను కూడా అమరుడవుతానని. కానీ ముందు తన మిషన్ ను పూర్తి చేశారు. తన టీం ను కాపాడి ఆ 4 ఉగ్రవాదులను నరకానికి పంపి ఆ తర్వాత ఆ వీరుడు తన 31వ ఏట భారత మాత ఒడిలో శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన అసాధారణమైన ధైర్యానికి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత శాంతికాల పురస్కారం అశోక్ చక్రతో ఆయన్ను గౌరవించింది. మేజర్ మోహిత్ శర్మ ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి బ్రతికే ఉంది. ఆయన భార్య లెఫ్టినెంట్ కల్నల్ రిష్మా సరిన్ తన భర్త వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి ఆర్మీలో పనిచేస్తున్నారు. ఏ అవార్డు, ఏ సలాం, ఏ పదం కూడా ఆయన చేసిన త్యాగానికి వెలకట్టలేదు. ఈ వీరుడి కథ విన్నాక మీకేమనిపించింది? ఇలాంటి హీరోల త్యాగాల వల్లే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నామనిపిస్తోంది కదా. మేజర్ మోహిత్ శర్మ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఆయన పవిత్ర ఆత్మకు జోహార్లు అర్పిస్తూ కమెంట్స్ లో జై హింద్ అని రాయండి. జై హింద్.